హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా వెంకి. సో యాక్చువల్గా మా హస్బెండ్ ఈవెంట్ ఆర్గనైజర్ అండి. తనకు అవుట్ ఆఫ్ స్టేషన్ ఈవెంట్స్ బుక్ అయినప్పుడు 2-3 డేస్ బయటే ఉండాల్సి వస్తుంది. సో చాలా కష్టం, డే అండ్ నైట్ అలానే మేల్కొని ఉండాలి. అలానే స్టాఫ్ కూడా అలానే మేల్కొని ఉండాలి. సో నాకైతే ఇప్పుడు సడన్గా తనకు ఒక సాంగ్ డెడికేట్ చేయాలనిపించింది. సో అందుకే ఏం ప్రిపేర్ కూడా అవ్వలేదు. సో డైరెక్ట్గా పాడేస్తున్నాడు. ఎందుకంటే ఆ ఫీల్ వచ్చినప్పుడే మనం పాడేయాలి. తర్వాత మళ్ళీ ఆ ఫీల్తో పాడాలంటే పాడలేం కదా. సో నేనైతే ఇప్పుడు పాడాలనిపిస్తుంది, పాడేస్తున్నాను. సో వెంకీ, ఇది నీకోసం డెడికేట్ చేస్తున్నాను. నిద్దుర తుంచి మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరంది, నువ్వే కాదా చెప్పు ఆ పరిమళం. వెన్నెల కన్నా చల్లగా ఉన్న చిరునవ్వేదో తాకుతూ ఉంది, నీదే కాదా చెప్పు ఆ సంబరం. కనుల ఎదుట నువ్వు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా, ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా. ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా, ఏమిటవుతుందో ఇలా నా ఎదమాటునా. ఓ దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, ఇదే మల్లరి. కొండల నుంచి కిందికి దూకే తుంటరి వాగు నాతో అంది, నువ్వు అలా వస్తూ ఉంటావని. గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకోకపురం పింది చెలి, నీకై చూస్తూ ఉంటానని. మనసు మునుపు ఎప్పుడు ఇంత ఉలికి పడలేదు కదా, మనకు తెలియనిది ఈ వింత, ఎవరి చలివ ఈ గిలిగింత. నాలాగే నీ కూడా అనిపిస్తూ ఉన్నదా, ఏమి చేస్తున్నా పరాకే అడుగడుగునా. ఓ దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన. నా నీడైన అచ్చం నీలా కనిపిస్తూ ఉంది, అరే ఇదేం గారడి. నేను కూడా నువ్వయా నా పేరుకైనా నేను లేనా, దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన. ఓ దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన. ప్లీజ్ do like, share and subscribe to my channel. Thank you.